ఫస్ట్ రీజన్ టెక్నికల్ బ్రిలియన్స్. నేను రాజావారి రాణి గారు నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు, మేము షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు వెతుక్కునే వాళ్ళం అనమాట. ఇలా కొత్త సినిమా ఎవరైనా లో బడ్జెట్లో సినిమా చేస్తే ఆచి చికెన్ మసాలా అరే ఎలా అచీవ్ చేశారా, ఎలా రా, ఈ సౌండ్ ఎలా ఉంది, విజువల్ ఎలా ఉంది అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్గా మేము చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఈ సినిమా మళ్ళీ నేను చెప్తున్నాను యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి, మళ్ళీ తిమ్మరాజుపల్లి సినిమా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద టెక్నికల్ బ్రిలియన్ సినిమా. రేపు మీరు థియేటర్లో చూసినప్పుడు అరే ఒక చిన్న సినిమా, ఇంత లో బడ్జెట్ సినిమా ఇంతలా అచీవ్ చేయొచ్చా. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ ద సెకండ్ పాయింట్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్. తిమ్మరాజుపల్లి సినిమా టీవీలో మీరు 2 గంటల పాటు ఏంట్రా ఇంత బాగా యాక్ట్ చేశారేంటి, వీళ్ళు అసలు మనం ఊర్లోకి తీసుకెళ్ళిపోయారేంటి, ఎవరే కానీ అక్కడ ఒక్క మహా అయితే ఇప్పుడు నేను ఉన్నానండి, దొరికిపోతాం ఎక్కడో ఒక చోట 2 చోట్ల, లేకపోతే ఓకే ఎంత ప్రయత్నించినా ఎక్కడో చోట దొరుకుతూ ఉంటాం. నాకు తెలిసి 90% ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ 90% ఆఫ్ ద సినిమాలో మీకు ఎక్కడే కానీ వాళ్ళు దొరకరు. అందరూ అంత బాగా యాక్ట్ చేశారు. అందుకే చెప్తున్నాను తిమ్మరాజుపల్లె టీవీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. ఫర్ దట్ యూ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ద థర్డ్ పాయింట్, వేసవి సెలవులు వచ్చాయి, వేసవికాలం. ఖచ్చితంగా చిన్నప్పుడు అంటే చాలామందికి అమ్మమ్మ గారు ఊరికి వెళ్తాం, లేకపోతే నానమ్మ గారు ఊరికి వెళ్తాం. మనందరం సరదాగా వెళ్ళి అరే సమ్మర్ హాలిడేస్లో పల్లికి వెళ్ళేసి వద్దాం అన్నాం. నాకు తెలిసి ఇప్పుడు అందరం బిజీ లైఫ్లో ఉన్నాం, చాలామంది సిటీలోనే స్ట్రక్ అయిపోతున్నాం. యూఎస్లో చాలామంది ఉన్నారు, లేకపోతే మీరు కొంతమంది ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాం. ఆచి చికెన్ మసాలా. ఐ ప్రామిస్ యూ, మీరు ఈ సమ్మర్కి మా పల్లికి వెకేషన్కి వెళ్ళండి, తిమ్మరాజుపల్లికి. మీకు మళ్ళీ మీ ఊరు గుర్తొస్తుంది, చిన్నపాటి నోస్టాలజిక్ మెమరీస్ గుర్తొస్తాయి. అది ఐ గ్యారంటీ. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్ అండి. సమ్మర్లో చిన్న వెకేషన్ కోసం మా తిమ్మరాజుపల్లి టీవీకి వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతాయి.